హలో ఎవ్రీవన్ 2.0 ప్లేలిస్ట్‌లో మనం ఇప్పుడు మీడియం క్వెషన్స్‌ని చేయబోతున్నాము. అండ్ ఇది కూడా చాలా ఈజీ అండ్ ఇది వచ్చేసి లీడ్ కోడ్ క్వెషన్ నంబర్ 15 3 సమ్. ఓకే. అండ్ ఒకసారి ఫాస్ట్‌గా దీని యొక్క డిస్క్రిప్షన్ చూసేద్దాము. గివెన్ అన్ ఇంటిజర్ అరే నమ్స్ రిటర్న్ ఆల్ ద ట్రిప్లెట్స్ నమ్స్ ఆఫ్ I, నమ్స్ ఆఫ్ J, నమ్స్ ఆఫ్ K such that I not equals to J and I not equals to K and J not equals to K. And nums of I plus nums of J plus nums of K should equals to 0 అంటున్నాడు. And notice that the solution set must not contain any duplicate triplets. ఓకే. అరే ఈ క్వెషన్ ఎక్కడో చూసినట్టుందే అనిపిస్తుందా? అఫ్కోర్స్ మనం ఈ క్వెషన్ని ఆల్రెడీ సార్టింగ్ పేజెస్లో సాల్వ్ చేసాము. ఇక్కడ ఇంతకన్నా బెటర్ వెర్షన్లో అంతకన్నా బెటర్ వెర్షన్లో అయినా సాల్వ్ చేయొచ్చు అనేది చూద్దాము. ఓకే. బట్ బిఫోర్ దిస్ ఎవరైతే చూడలేదో కంగారు పడద్దు. నేను లింక్‌లో డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అండ్ బట్ ప్రయర్ టు దిస్ నీకు ఆ అప్రోచ్ నాకు ఆ అప్రోచ్ అక్కర్లేదు. సార్టింగ్ అంటున్నావు, సెర్చింగ్ అంటున్నావు. నాకు కదా అది అక్కర్లేదు అని అంటే బట్ మేక్ ష్యూర్ అట్‌లీస్ట్ నీకు 2 సమ్ మెథడ్‌ని 2 పాయింటర్ మెథడ్‌లో సాల్వ్ చేయడం వచ్చుండాలి. ఇఫ్ ఇన్ కేస్ తెలియకపోతే కంగారు పడద్దు. అది ప్లేలిస్ట్‌లోనే ఉంటుంది. నువ్వు ఎళ్లి కూడా ఎతకక్కర్లేదు. నేను దాన్ని కూడా డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. ఓకే. అండ్ ఇప్పుడు దీన్ని ఫాస్ట్‌గా ఎలా సాల్వ్ చేయాలి అనేది చూసేద్దాము. 2 కన్‌స్ట్రెయింట్స్ ఇచ్చాడు. ఒక అరేలో సమ్ ర్యాండమ్ పోర్షన్స్‌లో ఐ నీడ్ టు పిక్ మై I, J, K. ఆ యొక్క ప్లేసెస్ దేంతో ఆ లొకేషన్‌ని పిక్ చేసుకునే ఇండెక్సెస్ దేంతో మ్యాచ్ కాకూడదు. ఫైన్. ఫస్ట్ కండిషన్ అది. సెకండ్ కండిషన్ ఏంటి? ఏదైతే వాల్యూ పిక్ చేసుకుంటా అందులో ఉన్న కంటెంట్ A, B, C అనుకుంటే ఇప్పుడు ఈ A ప్లస్ B ప్లస్ C కాస్త 0 అవ్వాలి అని అంటున్నాడు. ఓకే. ఫైన్. ఒకసారి ఒక టెస్ట్ కేసెస్‌తో చూసి దాన్ని క్లియర్‌గా అర్థం చేసేసుకుందాము. చూడు ఇక్కడ ఏమిచ్చాడు? -1, 0, 1, 2, -1 అండ్ దెన్ -4 అవునా? సో ఇక్కడ నాకు ఏ ట్రిప్లెట్స్ వస్తాయి? సీ ఫస్ట్ ఐ కెన్ ఫిక్స్ దిస్ వన్, దెన్ దిస్ వన్, దెన్ దిస్ వన్. సో ఈ మూడిటిని యాడ్ చేస్తే నాకు 0 వచ్చింది. సో కెన్ ఐ మేక్ ద పెయిర్ ఆఫ్ దిస్ వన్? ఆఫ్‌కోర్స్ సారీ ట్రిప్లెట్ నాట్ ఎ పెయిర్. సో దాని తర్వాత ఏంటి? ఓకే. ఈ 3 బానే ఉన్నాయి. ఇంకేమన్నా చేయగలమా? ఆఫ్‌కోర్స్. ఏంటిదది? చూడు ఇక్కడున్న -1ని, ఇక్కడున్న 2ని, ఇక్కడున్న -1ని పిక్ చేసుకో. -1 + 2 + -1. సో 2 - 2 ఓవరాల్‌గా 0 అయింది. ఓకే. ఐ కెన్ మేక్ ద పెయిర్ ఫర్ దిస్ ఆల్సో. అంటే ఓకే. అండ్ ఇంకొకటి చూడు క్లియర్‌గా. సీ ఇప్పుడు ఇక్కడున్న 0ని, ఇక్కడున్న 1ని, ఇక్కడున్న -1ని పిక్ చేసుకోవచ్చుగా. స్టార్టింగ్ ఈ 3 పిక్ చేసాం. బట్ ఇది కూడా ఫార్మ్ అవుతుందిగా. సో అది కూడా యాడ్ చేద్దాం. ఎంత? 0, 1, -1. ఓకే. కానీ వాడేమన్నాడు క్వెషన్‌లో నోటీస్ ద సొల్యూషన్ సెట్ మస్ట్ నాట్ కంటైన్ డూప్లికేట్ ట్రిప్లెట్స్. సీ ఎక్కడ 2 రిపీట్‌గా అవ్వట్లేదు కాబట్టి దీంతో మనకి ప్రాబ్లమ్ లేదు పెద్దగా. సో దిస్ వాస్ ద ఆన్సర్. మరి ఈ రెండిటికి అదేంటి డూప్లికేట్ ట్రిప్లెట్స్ రిపీట్ కాలేదు అని అంటావేమో. సీ ఆర్డర్ కాదు. ఇక్కడున్న ఆర్డర్ ఈక్వల్ కాలేదు కాబట్టి సో అది డూప్లికేట్ ఎలా అయ్యిద్ది అనొద్దు. ఆర్డర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఆర్డర్ అలాంటి ఎలిమెంట్స్ ఉంటున్నాయా లేదా? ఇక్కడ చూడు సపోజ్ ఇక్కడేంటి -1, 0, 1 అండ్ ఇక్కడున్న డేటాను ఆర్డర్‌లో పెట్టు. -1, 0, 1 అవునా? 2 ఈక్వలేనా? కాబట్టి యూ షుడ్ నాట్ కన్సిడర్ యాస్ 2 డిఫరెంట్ థింగ్స్. అంటే ఒకటి రిమూవ్ చేయాలి. సో ఎంత? 2 ట్రిప్లెట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. సో థాట్ విల్ బి అవర్ ఆన్సర్ అన్నమాట. ఓకే. సో మరి దీన్ని ఎలా చేయాలి అని ఫాస్ట్‌గా ఒకసారి మనం చూసేద్దాము. అండ్ యాజ్ యూజువల్‌గా మన బోర్డ్‌లోకి తెచ్చేసుకుందాము. అండ్ దీన్ని ఇప్పుడు మనం అనలైజ్ చేద్దాము. చూడు ఆల్రెడీ ఆ వీడియోస్ చూసుంటే బ్రూట్ ఫోర్స్‌లో ఎలా సాల్వ్ చేయాలి అనేది చెప్పాను. దాని టైమ్ కాంప్లెక్సిటీ ఎంత? n3. దీన్ని బెటర్‌గా సాల్వ్ చేయడానికి మనం ఏం చేసాము? సార్టింగ్ ప్లస్ బైనరీ సెర్చ్ అనే కాన్సెప్ట్‌ని వాడి వి మేడ్ ఇట్ యాస్ n log n అవునా? కానీ నువ్వు నా ప్లేలిస్ట్ ఫాలో అయ్యుంటే, లేకపోతే నీకు 2 పాయింటర్ మెథడ్ అప్రోచ్ తెలుసుంటే వి డోంట్ హావ్ టు గో థాట్ మచ్. అవునా? సో సింపుల్‌గా ఇక్కడ మనము 2 పాయింటర్ మెథడ్‌ని అప్లై చేయొచ్చా లేదా? బట్ స్ట్రెయిట్ అవే 2 పాయింటర్ మెథడ్ అంటే కాదు. ఎందుకు? డేటా అనేది సార్టెడ్ అని చెప్పాడా? వాడు చెప్పలా. సో డేటా కెన్ బి ఆఫ్ ఎనీథింగ్. సో మేక్ ష్యూర్ సార్ట్ చెయ్యి. దాని తర్వాత 2 పాయింటర్ మెథడ్ అప్లై చెయ్యి. అరే ఎలా అప్లై చేస్తాం 2 పాయింటర్స్‌తో? మనకి 3 ట్రిప్లెట్స్ కదా! ఆఫ్‌కోర్స్ అప్పుడు ఈ క్వెషన్ 2 పాయింటర్ కాదు. 3 పాయింటర్ మెథడ్ అవ్విద్ది. బట్ జనరలైజ్‌గా మనం 2 పాయింటర్ మెథడ్ అంటున్నాము. సో సింపుల్‌గా కే పాయింటర్ మెథడ్ అనుకో. ఓకే. సో ఈ పర్టిక్యులర్ దానికి చేసిన తర్వాత టైమ్ కాంప్లెక్సిటీ ఇవన్నీ మాట్లాడుకుందాం. బట్ అసలు ఈ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ మనము సార్ట్ చేయాలి. ఓకే. నైస్. -1 అండ్ దెన్ 0
అండ్ దెన్ 1 అండ్ దెన్ 2. ఇదే కదా సార్ట్ చేస్తే వచ్చిన డేటా. ఇప్పుడు ఏంటి నా గోలు? ఐ నీడ్ టు పిక్ 3 వాల్యూస్ such that a plus b plus c equals to 0. వాట్ ఇఫ్ ఐ హావ్ పిక్ 2 పాయింటర్ మెథడ్ అంటే ఏంటి? అంటే ఇదే క్వెషన్ 3 ట్రిప్లెట్స్ కాకుండా 2 ట్రిప్లెట్స్ అయితే ఏం చేయాలి? a plus b equals to 0 అని చేయాలి. అప్పుడు ఏం చేస్తున్నాను? ఒకటి ఇది ఫిక్స్ చేసి, ఒకటి ఇక్కడ నుండి ఫిక్స్ చేసి, దాని బేసిస్ మీద ఐఎమ్ పికింగ్ ఇక్కడ ఏ ఉన్న వాల్యూ, బి ఉన్న వాల్యూ ఎక్కడైతే 0 అవుతుందో అనే వాల్యూస్ని కట్ చేసింది. అరే ఇదే టెక్నిక్ని మనం అప్లై చేస్తాము. బట్ ఇక్కడ ఇంకో డేటాని ఫిక్స్ చేసి నెక్స్ట్ ఉన్న కంటెంట్కి అప్లై చేద్దాము. అంటే ఏదైతే మన కాన్సెప్ట్ ఉందో అది ఫిక్స్. ఇక్కడ దీన్ని ఫిక్స్ చేసి దాని పక్కనున్న దానికి 2 పాయింటర్ అప్లై చేద్దాము. అయిపోయిందా లేదా క్వెషన్? అండ్ ఇక్కడ చూడు, నా బి వచ్చింది, నా సి వచ్చింది. ఇప్పుడేమైంది? ఏ ఆల్రెడీ ఫిక్స్ అయింది కాబట్టి నా ఏ డేటా ఫిక్స్. ఎంత ఇక్కడ? -4. సో ఐ నీడ్ టు ఫౌండ్ సచ్ ఎ బి ప్లస్ సి విచ్ విల్ బి మేక్స్ లైక్ హోల్ ఎక్స్ప్రెషన్ 0. సింపుల్గా దీన్ని నేను -4 ఈక్వల్స్ టు నేను -b - c అని రాయొచ్చా? అంటే -4 ఈక్వల్స్ టు -b ఆఫ్ b ప్లస్ c అని రాయొచ్చా? అంటే ఇక్కడ ఐ నీడ్ టు ఫౌండ్, లేదా ఇంకొంచెం డీప్‌గా వెళ్ళాలంటే ఇక్కడున్న మైనస్‌ని ఇటు తెప్పించేయచ్చా? అంటే ఎక్స్ప్రెషనిక్ ఫార్మేలో ఐ నీడ్ టు ఫౌండ్ సచ్ ఎ b ప్లస్ c వేర్ ఇట్ హ్యాస్ టు బి ఈక్వల్స్ టు -a. డన్ విత్ ద ప్రాబ్లమ్? డన్ విత్ ద ప్రాబ్లమ్? ఇప్పుడు ఏ ఎంత? అరే ఏ నాకు -4. సో ఇప్పుడు నేనేం కనిపెట్టాలి? b ప్లస్ సిని -a కింద కనిపెట్టాలి. అంటే b ప్లస్ c షుడ్ ఈక్వల్స్ టు 4. డన్. అంటే చెక్ చేద్దాం. సో ఇప్పుడు నా టార్గెట్, ఇనిషియల్ టార్గెట్ 4. ఇక్కడ నెగెటివ్ ఉంది కాబట్టి 4. సో -1 + 2 ఎంత? 1. గ్రేటర్ దాన్ టార్గెటా? కాదు, లెస్ దాన్. ఎవరి వల్ల ఏంటిది? ఎవరి వల్ల ఏంటి? ఎవడు తక్కువ ఉంటే వాడు. సో దీన్ని జరిపేయి. నెక్స్ట్ ఎంత? -1 + 2 స్టిల్ 1. సో దీన్ని జరుపు. -0 + 2 2. గ్రేటర్ దాన్ టార్గెటా? కాదు. అంటే మళ్ళా బీని జరుపు. ఇప్పుడెంత? 1 + 2 3. గ్రేటర్ దాన్ టార్గెట్ అంటే కాదు. మళ్ళా జరుపు. అరే ఎక్కడ దాకా చేయాలి? ఈక్వల్ అయినా కూడా చేయాలంటే కాదు. వాడు క్వెషన్‌లో ఏం మెన్షన్ చేశాడు? చూడు, నా a, b, c యూనిక్ ఇండెక్సెస్‌కి పాయింట్ చేయాలి. సో వి షుడ్ నాట్ కన్సిడర్ ద ప్లేస్ వేర్ b ఈక్వల్స్ టు c. అంటే స్ట్రిక్ట్‌గా b లెస్ దాన్ c అవ్వాలి. డన్. అంటే ఈ హోల్ ప్రాసెస్ అయినా గానీ మనకి పెయిర్ వచ్చిందా? ట్రిప్లెట్ రాలా. అలానే ప్రాబ్లమ్ అయిపోయిందా? కాదు. ఇక్కడ నువ్వు ఫిక్స్ చేసింది ఏ -4కి. మరి నెక్స్ట్ ఇది ఫిక్స్ చెయ్యి. ఇది ఫిక్స్ చేసి డూ అగైన్ ద సేమ్ 2 పాయింటర్ మెథడ్ బట్ ఫ్రమ్ నౌ ఇక్కడ నుండి, ఇక్కడ నుండి. సో ఇది నా బి అయ్యిద్ది, ఇది నా సి అయ్యిద్ది అండ్ రిపీట్ ద సేమ్ స్టఫ్ అగైన్. ఇప్పుడు నా ఏ ఎంత? -1. మరి బి ప్లస్ సి ఎంత అయి ఉండాలి ఇప్పుడు? అరే -a అంటే ఇక్కడ 1. సో ఫౌండ్ సచ్ ఎ బి ప్లస్ సి వేర్ ఇట్ వాల్యూ విల్ బి 1. ఇక్కడ చూడు, బి ప్లస్ సి ఎంత? 1. దొరికేసింది? దొరకలేదు? దొరికింది. దొరికిందంటే అదే నా సొల్యూషనే కదా! ఆఫ్‌కోర్స్. అంటే ఇక్కడ నేను ఏలో ఉన్న కంటెంట్, బిలో ఉన్న కంటెంట్, సిలో ఉన్న కంటెంట్ స్టోర్ చేసుకోవాలా లేదా? చేసుకోవాలి. మరి దీంతో దొరకంగానే నేను ఆపేయాలా? క్వెషన్ ఏంటంటే ఇలా ఒక పేరు దొరకంగానే ఆపేయాలా? కాదు. ఎందుకు? ఇదే ఏని ఫిక్స్ చేసుకొని క్లియర్‌గాను ఇదే ఏని ఫిక్స్ చేసుకొని ఇంకో బీసీ వాల్యూస్ కూడా దొరకచ్చు వేర్ దట్ ఎలిమెంట్ హ్యాస్ స్టిల్ 1. వేర్ దట్ సమ్ కెన్ బి స్టిల్ 1. కాబట్టి ఆపకూడదు. మరి ఇప్పుడు ఏం జరపాలి? అరే ఐదర్ ఏ జరుపు లేకపోతే బి జరుపు. ఏముంది? బట్ వీల్ స్టిక్ ఫర్ దిస్ క్వెషన్ బి. బిని జరుపుదాము. సో వన్స్ బిని జరిపంగానే మనకి ఇక్కడ ఏమొచ్చింది? చూడు, బిలో ఉన్న కంటెంట్ అగైన్ ద సేమ్ స్టఫ్, అగైన్ ద సేమ్ స్టఫ్. అంటే బి లెస్ దెన్ సి అయ్యేదాకా ఎంత? 0 + 2 ఎంత? 2. నాకెంత కావాలి? 1. తక్కువ ఎక్కువ? తక్కువ. అంటే లైక్ ఎక్కువ ఉంది. దేని జరపాలి? సి వల్ల ఇంపాక్ట్ అవుతుంది. నెక్స్ట్ 0 + 1 1. నాకు కావాల్సింది వచ్చేసిందేనా? వచ్చేసింది. మళ్ళా స్టోర్ చేయి, మళ్ళా స్టోర్ చేయి. అంత ఏలో ఉన్న వాల్యూ, బిలో ఉన్న వాల్యూ, సిలో ఉన్న వాల్యూ. అండ్ ఇప్పుడు మళ్ళా 2 ఈక్వల్ కదా! మరి 2 ఈక్వల్ అయితే ఏం చేయాలి? అరే ఏముంది? బిని జరుపుదాము. అదే కదా మనం ఇందాకడ అనుకుంది. ఇఫ్ ఇన్ కేస్ నాకు మ్యాచ్ దొరికితే 2 అక్కడే స్టిక్ ఆన్ అయిపోయాడు కాబట్టి బిని జరుపుదాం. మళ్ళా ఇప్పుడు బి ఇది ఈక్వల్ అయిపోయింది. సో విల్ స్టాప్ దిస్. అంటే స్టాప్ అయిపోయిందంటే ఏని ఫిక్స్ అయిన తర్వాత వచ్చే ప్రతి ట్రిప్లెట్ కాంబినేషన్ ఇఫ్ ఇన్ కేస్ ఎన్నుంటే అన్ని దొరికినట్టే లేదా? దొరికినట్టే. మరి నెక్స్ట్ ఇప్పుడు దీనికయ్యిద్ది నా ఏ. ఇప్పుడు దీనికయ్యిద్ది. ఇప్పుడు క్లియర్‌గా చూడు. ఆల్రెడీ
ఏతో ఫిక్స్ అయినప్పుడు ఏ ట్రిప్లెట్స్ వస్తున్నాయో అంటే -1తో ఫిక్స్ అయినప్పుడు ఏ ట్రిప్లెట్స్ వస్తున్నాయో అదంతా ప్రీవియస్‌గా చేశాం కదా! మళ్ళా ఇక్కడ అదే -1ని ఫిక్స్ చేసి మళ్ళా నేను ఇదంతా చెయ్యాలా? అక్కర్ల. అంటే ఇలా నేను ఆ డూప్లికేట్ ట్రిప్లెట్స్ ఏదైతే ఉందో దాన్ని రిడెండెంట్ చేయొచ్చా లేదా? ఆఫ్‌కోర్స్ అంటే ఫిక్స్ సచ్ ఎన్ ఏ వేర్ ప్రీవియస్ వాల్యూ అండ్ ఇక్కడ ఫిక్స్ చేసిన వాల్యూ ఈక్వల్ కాకపోతే. సో, డైరెక్ట్‌లీ అండ్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు ఫిక్స్ దిస్ ఏ అండ్ ఇప్పుడు దీన్ని నేను నెక్స్ట్‌కి ఫిక్స్ చేస్తా. అంటే ప్రీవియస్‌గా ఉన్న ఎలిమెంట్ ఇది ఈక్వల్ కాకపోతేనే అండ్ ఐ యామ్ గోయింగ్ టు అప్లై థట్ ఏ యాస్ ఫిక్స్డ్ ఏ. ఇప్పుడు ఇక్కడ చూడు నా బి ఇది, నా సి ఇది. నా ఏ ఎంత ఇప్పుడు 0. ఐ నీడ్ టు ఫౌండ్ సచ్ ఎ బి ప్లస్ సి వేర్ ఇట్ విల్ బి 0. లైక్ యాహ్! నెగేషన్ అప్లై చేసినా స్టిల్ ఇట్ విల్ బి లైక్ 0 కాబట్టి దేర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ negation to applying for the 0. సో, ఇక్కడ చూడు ఎంతొచ్చింది 1 + 2 2 లైక్ సారీ 3. సో, గ్రేటర్ థాన్ సో, ఐల్ బి మూవింగ్ దిస్ పార్ట్. సో, వన్స్ ఈ 2 ఈక్వల్ పోర్షన్‌కి వచ్చినాయంటే లైక్ ఉండకూడదు. సో, లెస్ థాన్ బి అవ్వాలి. లైక్ బి లెస్ థాన్ సి అవ్వాలి. సో, ఐ యామ్ డన్ విత్ ద ప్రాబ్లమ్. అదేంటి మరి ఇక్కడ మిగతావి కూడా ఉన్నాయి కదంటే అరే! నెక్స్ట్ ఇక్కడ ఏ ఫిక్స్ చేయకూడదంటే సి మనకి మినిమమ్ 3 ట్రిప్లెట్స్ కావాలి. లైక్ 3 ప్లేసెస్ హోల్డర్స్ కావాలి. ఇక్కడ ఏ ఫిక్స్ చేస్తే బి మరి సి ఎక్కడ పాయింట్ చేస్తా? అంటే లాస్ట్ 2 దాకా వదిలేయచ్చా? లాస్ట్ 2ని వదిలేయచ్చా? సో, ఫైనల్‌గా మనకి ఎండెడ్ అప్ అయిన రిజల్ట్ ఏంటి? ఇదే. డన్ విత్ ద ప్రాబ్లమ్. ఇంతకన్నా ఈ క్వెషన్‌లో ఏం లేదు. ఇప్పటిదాకా చేసిన మీడియం కన్నా, ఇప్పటిదాకా చేసిన ఈజీ ప్రాబ్లమ్ కన్నా ఇదే ఇంకా ఈజీగా ఉండిద్ది. ఓకే. దీన్ని మనం ఇప్పుడు ఫాస్ట్‌గా ఇంప్లిమెంట్ చేసేద్దాము. సో, ఆల్రెడీ ఇక్కడ ప్రీ రిక్విజిట్స్ అంతా ఇది డేటా పెట్టేసాను. ఫస్ట్ నాకేం కావాలి? అరేని సార్ట్ చేయడం కావాలి. ఓకే. ఫస్ట్ వి ఆర్ గోయింగ్ టు సార్ట్ ద అరే పార్ట్. యాహ్! అండ్ దాని తర్వాత ఏంటి? నా రిజల్ట్ డేటాని స్టోర్ చేయడానికి నేను ఒక ఇంటీజర్ లిస్ట్‌ని లైక్ యాహ్! 2డీ లిస్ట్‌ని డైనమిక్‌గా తీసుకునే కేపబిలిటీని 2డీ అరేని తీసుకుంటున్నా. ఇప్పుడేం చేయాలి నాకు? ఎవ్రీ టైమ్ ఏ ఫిక్స్ అవ్వాలి. దాని తర్వాత బీసీ బేసిస్ మీద 2 పాయింటర్ అప్లై చేయాలి. సో, డెఫినిట్‌గా 2 పాయింటర్ అయితే అప్లై చేయాలి కదా! దానికోసము నేనిక్కడ 2 పాయింటర్ మెథడ్‌ని క్రియేట్ చేస్తున్నా. సో, ఇక్కడ నేను 2 పాయింటర్ మెథడ్‌లో ఏం కావాలి? నాకు అరే పంపాలి. దాని తర్వాత ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యే బి కావాలా? ఓకే. ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యే బి కావాలి. ఎక్కడి దాకా ఎండ్ అయ్యే సి కావాలా? ఫైన్. ఎక్కడి దాకా ఎండ్ అయ్యే సి కావాలి. దాని తర్వాత ఇంకేం కావాలి? బి ప్లస్ సి చేస్తే టార్గెట్ ఎంత కావాలి? అంటే బి ప్లస్ సిని చేసే టార్గెట్ ఎంత అనే కదా! ఈ టార్గెట్ ఏంటి? మైనస్ ఏ. ఏ ఎంతుందో దానికి మైనస్ ఏ చేసి పంపిస్తాము. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ అండ్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు లైక్ రిటర్న్ ఎనీ ఆఫ్ దట్ స్టఫ్. సో, అందుకే వాయిడ్ తీసుకున్నాను. సో, ఇంటర్నల్‌గా ఇక్కడే నేను ఆ పారామీటర్స్‌లో లిస్ట్‌నే పంపిస్తున్నాను. సో, డైరెక్ట్‌గా అక్కడే నేనే యాక్సెస్ చేసేయొచ్చు. లైక్ యాహ్! డేటా పెట్టేయొచ్చు. సో, ఇప్పుడు నా టాస్క్ ఏంటి? నాకు ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. ఇప్పుడు నేను సింపుల్‌గా నా ఫండ్ చేయడమే కదా! అంటే వైల్ వైల్ నా బి లెస్ థాన్ సి అయితే ఫస్ట్ నేను ఐ యామ్ మేకింగ్ ష్యూర్ నమ్స్ ఆఫ్ బి ప్లస్ అండ్ యాహ్! నమ్స్ ఆఫ్ సి ఈక్వల్స్ టు మై టార్గెటా? ఇఫ్ ఇన్ కేస్ అయితే ఏంటి? అరే! ఫస్ట్ ఒక 1 అరేని యాడ్ చేయి. దాని తర్వాత ఆ యాడ్ చేసిన డేటాని గెట్ చేయి. లైక్ ఆ పర్టిక్యులర్ ఇండెక్స్ ఎలిమెంట్‌ని గెట్ చేసేయి. దాని తర్వాత ఇప్పుడు అందులో నా నమ్స్ ఆఫ్ బిని యాడ్ చేసేయి. బిని యాడ్ చేసేయి. అండ్ ఇదే ప్రాసెస్ నేను నాకు సి కూడా చేయాలా? చేసేద్దాం మరి. ఇదే ప్రాసెస్ నేను సి కూడా చేస్తాను. మరి ఏని వదిలేసావేంటి అంటే, అరే! ఏని కూడా చేద్దాము. సో, అదే ప్రాసెస్‌ని ఇప్పుడు ఇక్కడ నేను టార్గెట్ అని పెట్టచ్చా లేదా? కానీ టార్గెట్ ఇక్కడ మైనస్ ఆఫ్ ఏని పంపిస్తున్నాము. దానికి మళ్ళా ఇంకో మైనస్ పెట్టు. ఇప్పుడు ఒరిజినల్ కింద మారిపోయింది. అవునా కదా! సో, డన్. వన్స్ ఇఫ్ ఇన్ కేస్ ఈక్వల్ అయితే 2 అక్కడ స్టక్ అయిపోయుంటాయి. సో, ఒక పాయింటర్‌నయితే కదిలియాలి కదా! సో, బి అనే పాయింటర్‌ని కదిలిద్దాం. ఇలా కాకపోతే ఏమైండొచ్చు? ఏముంది? నమ్స్ ఆఫ్ బి ప్లస్ నమ్స్ ఆఫ్ సి కాస్త నమ్స్ ఆఫ్ సి కాస్త గ్రేటర్ థాన్ టార్గెట్ అవ్వచ్చు. సో, ఇలా అయ్యేదానికి రీజన్ ఎవరు? సి. సో, సిని తగ్గి ఇలా కాకపోతే అరే! తక్కువ బి వల్ల తక్కువైంది. సో, ఇలా చెయ్యి అండ్ అయిపోయింది ప్రాబ్లమ్. దీని తర్వాత ఇక్కడేం చేయాలి? ఏముంది? ఒక ఫర్ లూప్ రన్ చేసి ఎక్కడ దాకా నమ్స్ డాట్ లెంగ్త్ -2 దాకా నేను రన్ చేస్తా. సో థట్ ఐ కెన్ అష్యూర్ దట్ ఏబీసీ అనే పాయింట్స్ హోల్డ్ చేయొచ్చు. ఇప్పుడిక్కడ నా 2 పాయింటర్ మెథడ్‌ని అప్లై చేసి నా బి ఎంత? i+1 సి ఎంత? నమ్స్ డాట్ లెంగ్త్ -1 ఎవ్రీ టైము అంటే ఎవ్రీ టైము. దాని తర్వాత ఇక్కడ నా టార్గెట్ ఎంత? అరే! వాట్ ఎవర్ ద నమ్స్ ఆఫ్ ఐ ఉందో దాన్ని ఏ కింద అనుకుంటున్నాం గదా! దాన్ని మైనస్.
దాన్ని మైనస్ చెయ్యి. సో, ఇప్పుడు నాకు కావాల్సిన టార్గెట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నా లిస్ట్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా పంపిస్తున్నా. వన్స్ ఇది అయిపోయిన తర్వాత సింప్లీ రిటర్న్ లిస్ట్ పార్ట్. ఓకే. ఒక్కసారి దీన్ని మనము రన్ చేసేద్దాము. అండ్ అగైన్ ఆ 2 పాయింటర్ మెథడ్‌లో ఇక్కడ ఇన్ని పారామీటర్స్ నాకు అక్కర్లేదనిపిస్తుంది అంటే ఇట్స్ అప్ టు యూ. సీ ఇంటర్నల్‌గా నువ్వు దాన్ని ఎలాగైనా టాకిల్ చేయొచ్చు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. మరి ఇక్కడ చూడు డూప్లికేట్‌ని టాకిల్ చేసామా అంటే టాకిల్ చేయలే. మరేం చేయాలి? అరే! ఇక్కడ బ్లైండ్‌గా 2 పాయింటర్ మెథడ్ కాల్ చేసే ముందు మేక్ ష్యూర్ థట్ సీ I greater than 0 అయితే సో దట్ ఐ కెన్ చెక్ ద ప్రీవియస్ వాల్యూ. I గ్రేటర్ దాన్ 0 అయితే దాని తర్వాత నమ్స్ ఆఫ్ I ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ I -1 అయితే సింప్లీ కంటిన్యూ. అని ఇక్కడ ఏకే కాకుండా మనం బీ కూడా అంతే చేయాలా లేదా? ఎందుకు? ఏ డూప్లికేట్‌గా ఉంది కాబట్టి మనం మూవ్ చేస్తున్నాము. వాట్ ఇఫ్ ఆ బీసీఏ బీలో ఉన్న కంటెంట్స్ మళ్ళా అలాగే రిపీట్ అవుతుంటే? సో, ఎలాగైతే ఏకి టాకిల్ చేస్తున్నామో బీకి కూడా అంతే. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ బ్లైండ్‌లీ మూవింగ్ బీ ప్లస్ ప్లస్ వాట్ ఇఫ్ అలా బీ ప్లస్ ప్లస్ చేసినా అదే వాల్యూ ఉంటే? సో, స్టిల్ మనకు అదే రిజల్ట్స్ వస్తుందా లేదా? సో, దానికోసం ఇక్కడ ఏం చేద్దాము? అరే! ఏముంది సింపుల్‌గా బీ లెస్ దాన్ సి అయ్యి దాని తరువాత ఆ ప్రీవియస్‌గా ఉన్న కంటెంట్ ఈక్వలా కాదని చెక్ చేస్తాను. ప్రీవియస్‌గా ఉన్న కంటెంట్ ఈక్వలా కాదని చెక్ చేస్తా. అంటే ఫస్ట్ నేను బీ++ చేసేస్తా. దాని తర్వాత నమ్స్ ఆఫ్ బీ ప్రెజెంట్ బీ అనేది ఈక్వల్స్ టు నమ్స్ ఆఫ్ బీ-1 అయితే అగైన్ ఐల్ డూ బీ++. ఎప్పటిదాకా చేస్తాను? అరే ఈక్వల్ కానంత వరకు. ప్రీవియస్ దాంతో ఈక్వల్ కానంత వరకు. సో, ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్‌గా సబ్మిట్ చేసేద్దాము. సో, యాహ్! అండ్ ఒకసారి రన్ చేద్దాము. ఇనీషియల్ టెస్ట్ కేసెస్ పాస్ అయిపోయినాయి. అండ్ దీన్ని ఒకసారి మనం సబ్మిట్ కూడా చేసేద్దాము. ది బీట్స్. ఓకే. మరి దీని టైమ్ కాంప్లెక్సిటీ ఎంత? అది ఏముంది దీని టైమ్ కాంప్లెక్సిటీ గురించి మాట్లాడుకోవడానికి. ఇప్పుడు 2 సమ్ మెథడ్‌లో ఒకటి బి లైక్ ఏబీ ఫిక్స్ చేసి వర్స్ట్ కేస్‌లో ఈ బి ఇటు గాని, ఈ ఏ ఇటు గాని రావచ్చు. అండ్ సేమ్ ఇక్కడ కూడా అంతే కదా! ఇక్కడ ఒక పర్టిక్యులర్‌ది ఫిక్స్ చేసి 2 పాయింటర్ మెథడ్ అప్లై చేస్తున్నావు. 2 పాయింటర్ మెథడ్ టైమ్ కాంప్లెక్సిటీ ఎంత? అరే సైజ్ n అయితే n దాకా. అది ఒక ఎలిమెంట్‌కి ఒకటి ఫిక్స్ అయింది. మరి ఏ ఎక్కడి దాకెళ్తుంది? లెంత్ -2 దాకెళ్తుందా? వాటెవర్ ద అరే లెంత్ ఉందో దాని -2 దాకెళ్తుందా? అంటే సింపుల్‌గా ఇక్కడ ఆ -2 కాన్స్టాంట్‌లు మర్చిపోతే ఇక్కడ n టైమ్స్ ఏనా? n టైమ్స్ 2 పాయింటర్ మెథడ్ అప్లై చేస్తున్నావు. సో, ఓవరాల్‌గా ఇది n స్క్వేర్ అయింది. సో, బిగ్ ఆఫ్ n స్క్వేరు. అంటే ఇదే ప్రాబ్లమ్‌ని లీనియర్ సెర్చ్‌గా బ్లైండ్‌గా చేస్తే n క్యూబు. దానికి కొంచెం బైనరీ సెర్చ్ అనే టెక్నిక్‌ని వాడితే n లాగ్ n. దీనికి 2 పాయింటర్ మెథడ్ అప్లై చేస్తే n స్క్వేరు. ఆఫ్‌కోర్స్ నోటేషన్స్ పెట్టు సో దట్ అసిమ్ప్టాటిక్‌గా ప్రాపర్‌గా ఉంటాయి. ఓకే. సో, ఇంతకు మించి ఈ క్వెషన్‌లో ఏం లేదు. సో, వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అదే కొన్ని మనం పైథాన్‌లో కూడా చేసేద్దాము. ఫస్ట్ నేను సార్ట్ చేసేస్తున్నాను డేటాని. రిజల్ట్ అనే దాని కోసం ఒకటి స్టోర్ చేస్తున్నాను. ఇప్పుడేంటి లెంత్ -2 దాకా సో దట్ ఐ కెన్ లైక్ ఇట్ మేక్ ష్యూర్ దట్ అట్‌లీస్ట్ 3 పాయింట్స్‌కి నేను హోల్డ్ చేసేయొచ్చు. సో, దాని తర్వాత ఏం చేస్తున్నాను ఇఫ్ ఇన్ కేస్ లైక్ యాహ్! ఇది ఫ్యూచర్ పర్పస్‌కి సో, ఫస్ట్ మనం దీన్ని స్కిప్ చేద్దాము. రెగ్యులర్ మెథడ్‌కి వెళ్దాము. ఏంటిది నా లెఫ్ట్‌ని, రైట్‌ని ఫిక్స్ చేస్తున్నా. లెఫ్ట్ ఎంత i+1 రైట్ ఎంత నా లాస్ట్‌ది. ఈ పర్టిక్యులర్ దాంట్లో నా ఐ ఇక్కడ పాయింట్ చేస్తే నా లెఫ్ట్ ఇక్కడికి రావాలి. దాని తర్వాత నా రైట్ ఇక్కడ హోల్డ్ చేస్తుంది. ఓకే. దీని తర్వాత ఏం చేస్తున్నాం మనము లెఫ్ట్ లెస్ థాన్ రైట్ అయ్యేదాకా. సో, సింపుల్‌గా నేనిక్కడ ఇఫ్ ఇన్ కేస్ ఆ రెండిటిని లైక్ యాడ్ చేస్తున్నాను. ఆ 2 ఈక్వల్ అయితే ఐయామ్ స్ట్రెయిట్ అవే అపెండింగ్ టు ద రిజల్ట్. దాని తర్వాత లెఫ్ట్ +1ని జరుపుతున్నాను. అండ్ దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను? అది నెక్స్ట్ ఇటరేషన్‌కి మేకింగ్ ష్యూర్ థట్ ఇక్కడ ఆల్రెడీ ఒక వాల్యూ ఫిక్స్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళా నెక్స్ట్ లెఫ్ట్‌ది కూడా అదే వాల్యూ అయితే మళ్ళా అదే డూప్లికేట్ వాల్యూ వస్తుందా? సో, ఇందుకే లెఫ్ట్‌ని నాన్ రిపీటింగ్ వాల్యూ దగ్గర పెడుతున్నా. సో, జస్ట్ ఆ లెఫ్ట్‌ని నాన్ రిపీటింగ్ వాల్యూ పెట్టడానికి ఈ కోడ్ రాసాను. ఓకే. సో, లెఫ్ట్ లెస్ థాన్ రైట్ అయ్యేదాకా ఎందుకంటే ఎక్సీడ్ అవ్వకూడదు కాబట్టి. దాని తర్వాత ప్రీవియస్ వాల్యూ ఈక్వలా కదా అని చెక్ చేస్తున్నా. ఈక్వల్ అయితే లెఫ్ట్ +1 అనేది పెట్టేస్తున్నాను. ఓకే. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఏంటి? ఐ మీన్ ఈ కండిషన్ కాకపోతే ఐదర్ అది గ్రేటర్ దాన్ గాని, లెస్ దాన్ గాని అయిద్ది.
లెస్ దాన్ అయితే ఏంటి? లెఫ్ట్ వల్ల ప్రాబ్లమ్. గ్రేటర్ దాన్ అయితే రైట్ వల్ల ప్రాబ్లమ్. సో, ఆ ఇఫ్ ఎల్స్ కండిషన్‌ని హ్యాండిల్ చేసేస్తున్నారు. ఇలా మనము ఆ ఏ కూడా మెన్షన్ చేయాలా, ఎలాగైతే ఇక్కడ లెఫ్ట్‌ది మేక్ షూర్ చేసామో, అలా నెక్స్ట్ ఈ ఇటరేషన్ అంతా అయిపోయిన తర్వాత, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏ కూడా అంతే రిపీట్ అవ్వకూడదు. కాబట్టి ఆ రిపీట్ అవ్వని ట్యాకిల్ ఇక్కడ చేస్తున్నాం. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్ అగైన్ సేమ్, అగైన్ సేమ్. సో, ఒక్కసారి దీన్ని మనము సబ్మిట్ చేసేద్దాము. మరి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మారినంత మాత్రాన టైమ్ కాంప్లెక్సిటీ మారిద్దా అంటే మారదు. సో, ఇట్స్ స్టిల్ ఎన్ స్క్వేర్. See, accepted. So that's it for this video. Thank you.